నెలకు 2,000 4,000 చేస్తామని 2,500 ఇస్తామని 6 గ్యారంటీలని ఏదైతే మోసం జరిగిందో దాన్ని మీరు నిలదీయకపోతే మళ్ళీ ఇప్పుడు తప్పిందంటే మళ్ళా ఇంకో 3 ఏళ్ళకే దొరుకుతారు మీకు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా 3 ఏళ్ళ అధికారంలో వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంటింటికి వచ్చి అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుండ్రి. మరి ఏమయ్య బిడ్డ ఎప్పటి నుంచి ఇస్తావు 2,500? మీరు రేవంత్ రెడ్డిని చెప్పమను, ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులను చెప్పమను, మాట ఇవ్వమను అని అడుగుండ్రి. ఎప్పటి నుంచి ఇస్తావు తులం బంగారం? ఎప్పటి నుంచి ఇస్తావు నెలకు 4,000 పెన్షన్? మరి బీసీలకు చెప్తీవి, ఎస్సీలకు చెప్తీవి. కేసీఆర్ దళిత బంధు అని పెడితే ఆయన ఇచ్చే 10 లక్షలేంది, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పింది. బీసీలకైతే 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామన్నారు. కేసీఆర్ 1,00,000 ఇస్తే నేను 15 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇలా ₹1 ఇచ్చింది లేదు, ఉన్నాయి తీసేసింది. ఇక్కడ వాళ్ళకన్నా గతంలో కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? కేసీఆర్ కిట్ వచ్చిన చేయలేవట్టు వచ్చిందా? ఒక మాట, ఇంటికాడ గర్భవతిని బండ్లెక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి అక్కడ ప్రసూతి అయిన తర్వాత ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా ఇదివరకు? ఇందిరమ్మ, ఇంతకుముందు ఉన్న సోనియమ్మ ఎవరైనా ఇచ్చిరా? ఎవరు కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇవాళ ఉందా మరది? తీసి పారేసారు. అది మంచి పథకమా చెడ్డ పథకమా? మరి ఎందుకు తీయాలి? లేడీస్ కి ఇచ్చగా పథకం తీయచ్చా? కేసీఆర్ పేరుంటే మార్చుకో పేరు, మేము వద్దన్నమా? ఇందిరమ్మ కిట్ అని పెట్టుకో, మేము వద్దన్నమా? కానీ కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్ తీసేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు మీకు రంజాన్ తోఫా వస్తుంది, యాదకుందా చెల్లె వెనకాల ఉన్న మా ముస్లిం ఆడబిడ్డలు వస్తుండేనా? ఇలా వస్తుందా రంజాన్ తోఫా? క్రిస్మస్ కు క్రిస్మస్ కానుక వస్తుండే, బతుకమ్మకు బతుకమ్మ చీర వస్తుండే. ఈసారి బతుకమ్మకు చీర పెట్టిండా రేవంత్ రెడ్డి? వచ్చినాయా? కనీసం రైక పెట్టిండా? చీర లేదు, రైక లేదు, ఏమీ లేదు. మరి ఉన్న బిజినెస్ అని ఉందంటే అది నాశనం చేసిండు. మరి ఆయన గుద్దుగా మరి కాంగ్రెస్ కోట్లు, మరి ఇదివరకు ఉన్న పిల్లగాని కోపంతో మళ్ళీ కాంగ్రెస్ కోట్లు గుద్దుతే రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు అంటే, నేను చీర పెట్టకపోయినా, రైక పెట్టకపోయినా, 4,000 పెన్షన్ ఇవ్వకపోయినా, నెలకు 2,500 ఇవ్వకపోయినా, చెప్పినట్టు స్కూటీ ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా నాకే గుద్దుతున్నారు, ఫ్రీ బస్ కే గుద్దుతున్నారు. కాబట్టి నేను ఏమి ఇచ్చే అవసరం లేదు, ఏం కాదు, నేను సపరేట్ ఇట్లే ఉంటా అనుకుంటాడా అనుకోడా?